ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. భయపడకమో, నీకు నేను తోడై ఉన్నా, నీ కాలముల సమయంలో నేను మార్చబోతున్నాను. నువ్వేమైనవో నీ కృప వల్ల, దేవుని కృప వల్లనే. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో దేవుడిని తల పైకెత్తబోతున్నాడు. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నీ కాలముల సమయంలో దేవుడు మార్చేయబోతున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నా దేవుడు సెలవిస్తాడు. ఇక్కడ ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఏజికల్ గ్రంథము 20 అధ్యాయము 22 వచనం. ప్రవచనాత్మకమైన విడుదల. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఏజికల్ గ్రంథం 20 అధ్యాయం 22 వచనం. అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనుల నుండి వారిని రప్పించుదునో ఆ జనులు చూచుచుండగా నా హస్తం వెనుకకు తీసి వాగ్దానము నెరవేర్చితిని. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగున్నట్లు ఏ జనుల నుండి వారిని రప్పించుదునో ఆ జనులు చూచుచుండగా నా హస్తం వెనుకకు తీసి వాగ్దానము నెరవేర్చితిని. ఈ రోజున నువ్వు దేవుని నామాన్ని ధరించుకున్న నువ్వు నీ ఆత్మ జీవితంలో ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ వేదనలు, ఏ ఇబ్బందులు, ఏ అప్పులు, ఏ అవమానం ఉంటూ నువ్వు పరిగెత్తుతున్నావో, ఎక్కడైతే అలసిపోయి సొమ్మసిల్పై ఇక జరగది నువ్వు అనుకుంటున్నావో, ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగల వాడవిగాక. ప్రియా సహోదరి సహోదరుడా, రిజిస్ట్రేట్లో ఫెయిల్ అయినావా, బిజినెస్లో ఫెయిల్ అయినా, వ్యాపారంలో ఫెయిల్ అయినావా, నీ పరిచర్యలో ఫెయిల్ అయినావా, నీ చదువులో ఫెయిల్ అయినావా, నీ జాబ్లో ఫెయిల్ అయినావా, ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఈ రోజున ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, ఈ రోజున ఎక్కడ ఫెయిల్ అయిపోయినావు? ఈ రోజున వివాహం పరంగా ఫెయిల్ అయిపోయినావా? నీ గర్భం అంటే నీ సంతానం, నీ సంతానం రూపంగా నీ ఫెయిల్ అయిపోయినావా? ఆత్మ ఇక నా పిల్లలు పుట్టరు, ఇక నాకు ఏ సంతానము కలగదని కృంగిపోయినావా? వెలువేయబడ్డావా? అవమానపరచబడ్డావా? నిర్మించబడుతున్నావా? తుణికిరింపబడుతున్నావా? వెలువేయబడుతున్నావా? ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, అయితే ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. మరి ఈ వాక్యము శరీర ధరే కృపసత్య సంపూర్ణై దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. మరి ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. మరి ఈ రోజున దేవుడు సెలవిస్తుంది, అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కనుగొన్నట్లు, నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనుల నుండి వారిని రప్పించుదునో ఆ జనులు చూస్తుండగా నా హస్తం వెనుకకు తీసి వాగ్దానం నెరవేర్చుని. ఈ రోజున ఆయన నామానికి దూషణ కలగదట. నిత్యముగా నీకు విడుదల ఉంది, స్వస్థత ఉంది, సమృద్ధి ఉంది, దీర్ఘాయువు ఉంది, పూర్ణశాంతి ఉన్నది, ఆత్మ ఫలములు, ఆత్మ వరములు ఉన్నాయి. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో దేవుడిని తల పైకెత్తబడబోతుంది. ఈ రోజున ఆయన నామానికి దూషణ కలగదని దేవుడు చెప్తాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది దేవుడు సెలవిస్తాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఆత్మ సంగం చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున ప్రవచనాత్మకమైన నీకు విడుదల సమర్పించుచున్నది. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఈ రోజున ఎక్కడ ఓడిపోయినావు, ఎక్కడ నలిగిపోయినా, ఎక్కడ నీ హృదయం ఛేదంబడి పడిపోయింది, ఎక్కడ ఇది అసాధ్యం అనుకుంటాడు, ఎక్కడ ఇది జరగది నువ్వు అనుకో, నేను ఈ అద్భుతం చూడను, నా కుటుంబంలో మార్పులు చూడను, ఇక నా భర్త డ్రింకింగ్ నుండి విడుదల పొందలేడు, నాకు దేవుడిగా అంటే నీ గర్భఫల విషయం, నీ థైరాయిడ్, నీటిపుడుగలు, అల్సరు, తిమ్ముర్లు, మంటలు, ఆ సురుకుపోట్లు, నీ దేహంలో రక్తం తగ్గిపోతుందా? ఏ సమస్యనే కావచ్చు, ఏ బాధ కావచ్చు, నీ అప్పులు కావచ్చు, నీ పేదరికం, నీ దరిద్రము, ఏ కష్టమైనా కావచ్చు, ఎక్కడ ఓడిపోయినా, ఎక్కడ తలదించుకున్నావు, ఏ సమస్య కూడా నువ్వు పరిగెత్తుతున్నావు. ఈ రోజున ఆత్మ సంగం చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనుల నుండి వారిని రప్పించుతునో ఆ జనులు చూస్తుండగా నా హస్తం వెనుక తీసి వాగ్దాన్ని నెరవేరుస్తుని. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావు, దేవుడు నీ తల పైకెత్తి ఈ రోజు ప్రతి వాగ్దానం నీ జీవితం నెరవేర్చబోతున్నాడట. నీ ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడట. ఆయన నామానికి దూషణ కలగదట. 100% నువ్వు ఆశ్రయింపబడతావని దేవుడు చెప్తాను. ఈ రోజున సహోదరి సహోదరుడా, నువ్వు భయపడిన అవసరం లేదు. ఈ రోజున దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆత్మ సంగం చెప్తారు మాట చెవిగల వాడు వినగాక.
ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. అంటే ఏ కష్టాలు, ఏ బాధలు నేను బంధించలేవు, ఏ వ్యాధి నేను బంధించలేదు, ఏ మరణకరమైన సమస్య నేను బంధించలేదు. ఇంతవరకు ఆయన ఆ వాక్యమే బంధింపబడలేదు. ఆత్మ సగ చెప్తాం అణచికలు వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్యం ఎంత నిత్యమైన వాక్యం బంధింపబడలేదు, అంత నిత్యము నీ ప్రశ్నకు జవాబున్నది. ఈ రోజున ఆయన నామానికి దూషణ కలగదని దేవుడు సెలవిస్తాను ఉదయకాల సమయంలో. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద పట్టణము మరుగై ఉండలేదు. అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే ఈ రోజున దేవునికి సాక్ష్యం ఇచ్చిండు, నీకు టెస్ట్ ఉన్నది, నీ ప్రయాసం వ్యర్థం కాదు, నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి తీరుతాడట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదు. నిత్యముగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ సమస్య నేను ఇబ్బంది పెట్టలేదుగా. నువ్వు అనుకోవచ్చు కానీ నేను బయటికి రాలేను. నిత్యంగా దేవుడు నీ జీవితంలో అడుగుడ కంటే ఊహించడం కంటే అత్యధికంగా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆత్మ సంగం చెప్తారు మాట చెవిగా వాడు విన్నగాక. అందుకన్నాడు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుడుగా దీపస్తంభం మీదనే పెడతారు. అంటే ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెడతారా? పెట్టరు. అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుడుగా దీపస్తంభం మీద పెడతారు. ఈ రోజున నువ్వు ఎక్కడ ఆగిపోయినావో తెలియదు, కానీ ఈ రోజున దేవుడు మళ్ళీ కొత్తగా ఆరంభించబోతున్నాడు. ఎవరైనా కేసు నందుండే వారు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవి మొదలైపోతున్నాయి. ఈ రోజు నీ జీవితంలో నూతన ఆరంభాలు దేవుడు చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవికల వాడు వినిగాక. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరట. ఈరోజు విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు ఇప్పుడు మంచం చూడండి, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెడతావా? పెట్టవు. అది వెలిగిస్తాడు. ఈ రోజున నువ్వే విశ్వాసంతో ప్రార్థన చేసినవో, ఏ నమ్మకం కలిగి వాక్యం తినవో, ప్రార్థించినవా, నిరీక్షణ కలిగిన, విశ్వాసం కలిగిన, దర్శనం కలిగినవా, మందిరానికి వెళ్ళినవా, ఆయన నామం లేదా ఆప్రేం చేసినవా, ఆయన నామాన్ని స్మరించుకుంటున్నావా? ఈ రోజున మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, అనేకులకు వెలుగొస్తారు. అంటే ఈ రోజున మీరు ఏ నమ్మకంతో ప్రార్థించిలో ఆ నమ్మకం ప్రకారంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఎవ్వరి ప్రయాసం వ్యర్థం కాదు. ఏ వ్యాధి కొరకు ప్రార్థిస్తున్నావు? బీపా, షుగరా, థైరాయిడా, క్యాన్సరా, అల్సరా, టీబా, అస్తమన, నిడిపుడు గల, రక్తం వ్యాధుల, ఎముకల వ్యాధుల, పేగుల వ్యాధుల, వెనుపూస నొప్పుల, కన్నొప్పుల, జాట నొప్పుల, ఏ సమస్యని కావచ్చు దేని కొరకు ప్రార్థించినవో నిత్యముగా దేవుని జీవితంలో ఆశీర్వదించబోతుంది. నేను స్వస్థపరచబోతున్నాడు. ఈ రోజున నీ కూతురు వివాహం ఘనంగా జరుగుతుంది. ఆత్మ బంధకాలకి బయటకు వచ్చేస్తావు. నీ తలంపు నుండి విడుదల పొందుతావు. నీ కళ్ళు తిరిగే ఏది ఉండదు, పేల్చుకొచ్చినట్టు ఏది ఉండదు. నీ గొంతును ముట్టబోతుండే ఈ రోజున ప్రతి రిపర్ దేవుడు నార్మల్ ఇవ్వబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఇది మొదలుకొని దేవుని నేను ఆశీర్వదించబోతున్నాడట. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, అది అనేకలు వెలుగొస్తాడు. ఈ రోజున ఎంత నిత్యంగా నీ ఇంట్లో కరెంటు పోయినప్పుడు నీవు దీపం ముట్టించి, క్యాండిల్ ముట్టించి కొంచెం కింద పెట్టుకుంటావా? మంచం కింద పెడతావా? దాన్ని కప్పేస్తావా? అనేకులు వెలుగొస్తాడు. అంతేనా? అంత నిత్యంగా దేవుని జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. అందుకే ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. సరే, ఇంకొకటి చూద్దాం. ఈ రోజున మనుషులు మీ సత్యక్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మయంపరచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ఈ రోజున ఆ విశ్వాసం పట్టుకో, ఆ నిరీక్షణ కలిగిండు. ప్రతి నోరు ఒప్పుకోబోతున్నది, అమ్మ వీళ్ళిద్దరు గొప్ప దేవుడు. ప్రతి మోకాలు వంగుతుందట. నిన్ను చూసి, నీ కష్టాలు బాధలు చూసి అనేకులు దేవుని మయంపరిచే రోజులు వస్తున్నాయి. అందుకే మనుషులు మీ సత్యక్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మయంపరిచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశించింది. ఆ విశ్వాసం కంటిన్యూ చేయండి. ఆ విశ్వాసం పట్టుకో, నిరీక్షణ కలిగిండు, దర్శనం కలిగిండు. ఏ నమ్మకంతో నువ్వు ప్రార్థిస్తున్నావో, ఆ ఏ బలం కలిగి ఉన్నావో, ఆ ప్రేమ, ఆ దీర్ఘశాంతం, వినయము, ఓర్పు, సహనం కలిగిండు. ఆత్మ ఎవ్వరి ప్రయాసం వ్యర్థం కాదు. ఎందుకు వ్యర్థం కాదంటే దేవుడు చెప్తాను, ఈ రోజున ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నిత్యంగా నీ ప్రశ్నకు జవాబు వచ్చి తీరుతుంది అని దేవుడు చెప్తాను. ఇక్కడ దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. ఈ రోజున దేవుడు నేను ఓదార్చబోతున్నాడు. మరి ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసయ్య, బిడ్డలందరినీ చేతులు పెడుతున్న సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ముట్టి స్వస్థపరచుదేవా, నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత, భారవదాత్మ నుండి విడుదల దాచమని సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించి జీవించి ఆశీర్వదించండి. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాడు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి.